Hi friends, how are you? This is Vijay. You are watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python list indexing. What is list indexing in Python? ఇక్కడ చూడండి friends. It is used to access a individual element in a list. అంటే ఏంటంటే ఈ యొక్క లిస్ట్ లో మనకి సింగిల్ అంటే పర్టికులర్ ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈ యొక్క ఇండెక్స్ అయితే మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి దేర్ ఆర్ 2 ways టు యాక్సెస్ ఏ ఎలిమెంట్ ఇన్ ఎ లిస్ట్. మనం లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి రిట్రీవ్ చేసుకోవడానికి మనకు 2 ways మనకు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ ఇండెక్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నెగిటివ్ ఇండెక్స్. ఇక్కడ సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్. మనం ఏదైనా ఇవ్వాలంటే వేరియబుల్ నేమ్ అండ్ మీరు ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ లో అయితే మనం ఇవ్వాలి, నెంబర్ అయితే ఇవ్వాలి. అప్పుడు మనకి ఇండెక్స్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ ని మనం యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ పైథాన్ లిస్ట్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ వన్ యూనిక్ ఇండెక్స్ వాల్యూ. ప్రతి ఒక్క ఎలిమెంట్ కి అయితే ఒక ఇండెక్స్ వాల్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క ఇండెక్స్ వాల్యూని ఇచ్చేసి మనం అయితే యాక్సెస్ చేసుకుంటాం. అలానే ఇండెక్స్ డినోటెడ్ విత్, ఇండెక్స్ మనం ఎలా డినోట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ తోతే మనం డినోట్ చేస్తాం. అలానే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా మనకి ఇండెక్స్ అనేది 0 తోనే స్టార్ట్ అవుతుంది. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్, లిస్ట్ పాజిటివ్ ఇండెక్స్. లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, ఓపెన్ ఐడియల్ షెల్. మనకి ఐడియల్ షెల్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేరియబుల్ నేమ్ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈక్వల్ టు ఇచ్చేసి ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఈ యొక్క లిస్ట్ లో నేనైతే ఎలిమెంట్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనేమి ఇస్తానంటే 1, 3, 7, 18, విజయ్, పైథాన్ ఇచ్చేసిన తర్వాత 1.1 ఇలా అయితే నేనైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఒక లిస్ట్ ని. ఇప్పుడు ఈ యొక్క లిస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క లిస్ట్ లో నాకు పర్టికులర్ ఎలిమెంట్ ని నేను యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఇండెక్స్ ని అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇండెక్స్ అనేది 0 తో స్టార్ట్ అవుతుంది కదా. మనకి 0 ఇండెక్స్ లో ఏముందో మనం చూద్దాం. ఎంటర్ క్లిక్ చేయండి. మనకైతే 1 ఉంది, పైన కూడా మనకి 1 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకోటి చెక్ చేస్తాను. ఇండెక్స్ ఏమి ఇస్తానంటే 5 ఇస్తున్నా. నాకు పైథాన్ అని నేను యాక్సెస్ చేసుకోవాలి, పైథాన్ అని నాకు కావాలి. అలాంటి మనకి పైథాన్ అయితే మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇచ్చేసిన తర్వాత ఇక ఇండెక్స్ లో అయితే మనం యొక్క వాల్యూ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మనమైతే రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 ఇస్తున్నా. ఎంటర్ క్లిక్ చేయండి. మనకి 7 వచ్చింది. ఆ యొక్క పర్టికులర్ ఎలిమెంట్ ని నేను యాక్సెస్ చేసుకోవాలంటే మనం యొక్క ఇండెక్స్ లో అయితే నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు 18 కావాలి. 18 కావాలన్నప్పుడు అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే ఇక స్క్వేర్ బ్రాకెట్స్ లో నేను ఏం చేస్తానంటే 3 అని ఇస్తున్నా. ఎంటర్ క్లిక్ చేయండి. 18 అని వచ్చింది. మనకేంది ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0, 1, 2, 3. మనకి థర్డ్ ఇండెక్స్ లో అయితే మనకి 18 అయితే ఉంది. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్, లిస్ట్ నెగిటివ్ ఇండెక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఈజీగా మీకు అర్థం అవ్వాలని ఫర్ ఎగ్జాంపుల్ నేను బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ బి అనే వేరియబుల్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఒక లిస్ట్ లో వాల్యూస్ ని అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క లిస్ట్ లో నేను చాలా ఎలిమెంట్స్ అయితే నేను ఇనిషియలైజ్ చేశాను కదా. ఇప్పుడు నాకేం కావాలంటే నాకు 9 అని కావాలి. ఇక 9 అనేది ఎక్కడ ఉంది? మనకి లాస్ట్ లో ఉంది. మనకి ఇక 9 ని నేను యాక్సెస్ చేసుకోవాలంటే నాకు ఏ నుంచి ఇటు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ABCD ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఈ యొక్క నెగిటివ్ ఇండెక్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, డి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసిన తర్వాత మనం -1 ఎంటర్ క్లిక్ చేయండి. మనకి 9 అయితే యాక్సెస్ చేసుకున్నాం మనం. ఈ -1 ఎందుకు ఇచ్చానంటే మనకి ఈ యొక్క నెగిటివ్ ఇండెక్స్ అనేది -1 తోటి స్టార్ట్ అవుతుంది. అంటే లాస్ట్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. -1, -2, -3 మనకి పాజిటివ్ ఇండెక్స్ 0 తో స్టార్ట్ అయింది కదా. అలానే మనకి నెగిటివ్ ఇండెక్స్ అనేది -1 తోటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి -1 నేను ఇచ్చా కదా. నాకు ఇప్పుడు ఏ కావాలి. అలాంటి టైంలో నేను బి చేసి ఇప్పుడు నేను -13 ఎంటర్ క్లిక్ చేయండి. నాకైతే ఏ అనేది వచ్చేసింది. మనం ఈ ఏ అనేది ఈజీగా మనం ఏంది పాజిటివ్ ఇండెక్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బి స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇచ్చేసి నేను 0 అయితే ఇస్తున్నా. మనకి 0లో అంటే ఇండెక్స్ వాల్యూ అంటే ఎంత? 0 ఏకి మనకి ఏ అని వచ్చేసింది. అంటే ఇండెక్స్ అనేది మనకి 0 తో స్టార్ట్ అవుతుంది కదా. అలానే ఇప్పుడు నాకు 7 కావాలి. ఇప్పుడు 7 ఎక్కడ ఉంది? ఈ కోలన్
-1 తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు -3 ఎంటర్ క్లిక్ చేయండి. మనకి 7 అయితే మనకి ఇలా అయితే మనం నెగెటివ్ ఇండెక్స్‌ని యూజ్ చేసుకొని లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే రిట్రీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.